రాహుల్ గాంధీ ఇండియన్ కాదు, బ్రిటన్ సిటిజన్. ఈ మాట నేను అనట్లేదు. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసిన విఘ్నేష్ శర్మ అంటున్నాడు. ఆయన వేసిన పిటిషన్పై రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని ఒపీనియన్ అడగడం, ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయంపై పరిశీలన చేస్తున్నామని చెప్పడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ విషయం. నిజానికి రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్ కాదు అనే మాట ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో బీజేపీ లీడర్స్ అంటున్న మాటే. రాహుల్ గాంధీకి భారత పౌరసత్వంతో పాటు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది, ఇది ఇండియన్ చట్టానికి వ్యతిరేకం అంటూ కర్ణాటక చెందిన బీజేపీ లీడర్ లాయర్ విఘ్నేష్ శర్మ జూన్లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ టైంలో రాహుల్ గాంధీ అటు యూపీలోను ఇటు కేరళలోను రాయ్బరేలీ వాయనాడ్ నుంచి కూడా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వాయనాడ్ సీట్కి రిజిగ్నేషన్ ఇచ్చి రాయ్బరేలీ నుంచి కంటిన్యూ అవుతానని అనౌన్స్ చేశారు. ఆ టైంలోనే శిశిర్ శర్మ కోర్టులో పిల్ వేశారు. అంతేకాదు ఈ విషయం మీద ఏకంగా సిబిఐ విచారణ కూడా జరిపించాలని కోర్టుని కోరారు ఆయన. ఇక ఈ పిటిషన్పై మొదట్లో పక్కన పెట్టేసిన కోర్టు ఆ తర్వాత విచారణకు తీసుకుని దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ని వివరణ కోరింది. కోర్టుకు సమాధానంగా బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ సిటిజన్షిప్ మీద దేశం మొత్తం చర్చ జరగడం స్టార్ట్ అయింది. ఇక రాహుల్ గాంధీ సిటిజన్షిప్పై బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు. ఆయన కూడా సేమ్ విఘ్నేష్ లానే రాహుల్ గాంధీకి ఇండియన్ సిటిజన్షిప్తో పాటు బ్రిటిష్ సిటిజన్షిప్ కూడా ఉంది, ఇది ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్కి వ్యతిరేకం అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బ్రిటన్లో ఉన్న ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్ అండ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ కంపెనీ వార్షిక రిపోర్ట్లో కూడా రాహుల్ గాంధీ తాను బ్రిటిష్ పౌరుడిగా రాసుంది అంటూ సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో చెప్పారు. ఇదే విషయంపై 2019లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆయన లేఖ కూడా రాశాడు. ఈ పిటిషన్ మీద ఇప్పటికీ విచారణ జరుగుతోంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చాక ఈ పిటిషన్ని విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు బెంచ్ చెప్పింది. అయితే వేరే దేశ పౌరుడు భారతదేశ పౌరుడిగా ఉండొచ్చా? అసలు చట్టం ఏం చెబుతోంది? ఒక పర్సన్ ఎవరైనా భారత సిటిజన్షిప్తో పాటు ఇంకేదైనా కంట్రీ సిటిజన్షిప్ కూడా తీసుకుంటే దాన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. యూకే, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, ఫిలిప్పీన్స్లతో పాటు మన దాయాది పాకిస్తాన్ కూడా ఈ డ్యూయల్ సిటిజన్షిప్ని ఎలో చేస్తుంది. కానీ ఇండియా లా ప్రకారం ఇది చట్ట విరుద్ధం. మన చట్టం ప్రకారం భారత పౌరసత్వం ఉన్న వ్యక్తికి వేరే దేశాల్లో పౌరసత్వం ఉండడానికి వీల్లేదు. ఈ విషయాన్ని రాజ్యాంగంలోని 1955 సిటిజన్షిప్ యాక్ట్లోని ఆర్టికల్ 9 క్లియర్గా చెబుతోంది. ఒకవేళ ఎవరైనా ఇండియన్కి ఇలా డ్యూయల్ సిటిజన్షిప్ ఉండి అది ప్రూవ్ అయితే ఆ పర్సన్ తన ఇండియన్ పాస్పోర్ట్ మీద చేసిన ఫారెన్ ట్రిప్స్ అండ్ పాస్పోర్ట్ రెన్యూవల్స్ని బట్టి ఆ పర్సన్కి 7 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే 10,000 నుంచి 50,000 వరకు ఫైన్ విధించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ రాహుల్ గాంధీకి 2 పౌరసత్వాలు ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టే. సో ఇప్పుడు అలహాబాద్ కోర్టు నెక్స్ట్ హియరింగ్ డిసెంబర్ 19కి వాయిదా వేసింది. కాబట్టి ఏం జరుగుతుందనేది సస్పెన్స్గా మారింది. మరి కేసులో రిజల్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ అంటారా, లేదంటే రాహుల్ గాంధీనే తప్పు చేశాడంటారా? ఇప్పుడు ఈ కేసులో రాహుల్ గాంధీ ఎలాంటి కౌంటర్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా కావాలనుకుంటే వెంటనే మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.